దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. ఫెయిత్ఫుల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కలిగినవి మీరు ఎలాగ కలిగి ఉన్నారు? లేకపోతే మీకు కలిగినప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ మెటీరియలిస్టిక్, అఫ్ కోర్స్ ఇట్ అడ్రసెస్ ద మెటీరియలిస్టిక్ పాయింట్ ఆల్సో. లేకపోతే మీకు కలిగింది అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నమ్మి చెప్పినవి మీరు ఎలాగ వాడుతున్నారు, ఎలాగ మెయింటైన్ చేస్తున్నారు? మీకు ఇచ్చిన కుటుంబంలో ఎలాగున్నారు? మీకు ఇచ్చిన రక్షణలో ఎలాగున్నారు? మీకు ఇచ్చిన పిలుపులో ఎలాగున్నారు? దేవుడు మీకు ఇచ్చిన తరుణాల్లో ఎలాగున్నారు? ఈరోజు చాలామంది వి మిస్యూజ్, వి అబ్యూజ్, ఓవర్ యూస్, మిస్యూజ్, రాంగ్ యూస్, రాంగ్ గైడెన్స్, రాంగ్ లీడ్. చాలామంది అయితే రెక్లెస్, కేర్లెస్, అసలు పట్టించుకోడు. దేవుడు ఈరోజు మన దగ్గర నమ్మకత్వాన్ని ఎదురు చూస్తున్నాడు. దేంట్లో నమ్మకత్వం? నీ సమయంలో నమ్మకత్వం. దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రతి దానికి సమయం కలదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం. ప్రతి దానికి సీజన్, కాలము, సమయము. ఈ ఆలయంలో ఎంతోగానో ఎంఫసైజ్ చేసాం. విన్న మీరు ఏమాత్రమో మీ కాలాన్ని, సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకుంటున్నారా? కాలము, సమయం గురించి మాట్లాడినప్పుడు తెలియజేస్తాము, నువ్వు చేయవలసిన కాలంలో చేయవలసిన పని నువ్వు చేయకపోతే ఇంకొక కాలంలో నువ్వు ఓవర్ రైడ్ చేయాలి. అంటే ఆ కాలంలో చేయవలసింది ఆ కాలంలో చేయాలి, ముందు కాలంలో చేయనిది కూడా ఆ కాలంలో కలిపి చేయాలి. దేవుడు ఎప్పుడు సమయాన్ని ఇస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు, తరుణాన్ని ఇస్తాడు. కానీ పని చేయవలసింది నువ్వు. సమయాన్ని నీకు అనుగ్రహించేది దేవుడు. నీవు చేయవలసిన బాధ్యత, నువ్వు చేయవలసిన పని చేస్తావు. ఈరోజు ఎందరో అజ్ఞానంలో తప్పులు చేస్తున్నారండి. అజ్ఞానంలో దేవుని వాక్యానికి విరోధంగా పోతున్నారు. దేవుని వాక్యం చదివితే అజ్ఞానం కూడా పాపం అంట. పాపములు అన్నదప్పుడు ఇశ్రాయేలీయులు బలి అర్పించాల్సి వచ్చినప్పుడు అందులో అజ్ఞానంలో చేసిన పాపములకు కూడా బలి అర్పించాల్సింది ఉంది. అజ్ఞానం ద్వారా ఎందుకు చేయలేదు, ఎందుకు తెలుసుకోలేదు? దేవుని వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నమ్మకస్తులు ఎప్పుడైనా ఏది చేయాలి తెలుస్తూనే కానీ నమ్మకంగా ఉండలేరు. ఏది చేయాలని తెలుస్తూనే కానీ నమ్మకంగా ఉండలేరు. అయ్యా ఇది చెయ్యొద్దు, ఇది చేయనప్పుడు ఇది చేస్తాలో నమ్మకంగా ఉండాలి, అది చేయకుండా ఉండినట్లుగా నమ్మకంగా ఉండాలి. నాట్ జస్ట్ టు డూ థింగ్స్ బీయింగ్ ఫెయిత్ఫుల్ నాట్ టు డూ ఈవెన్ థింగ్స్ దట్ యు ఆర్ నాట్ మెంట్ టు డూ. ఒక భర్త నమ్మకం ఉండాలి భార్యకి. భార్యని పోషిస్తంలో, ప్రేమిస్తంలో మాత్రం కాదు, ఇంకొక స్త్రీని చూడకుండా ఉండటంలో. యు సీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద లైన్ వేర్ యు ఆర్ టు బీ. దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాను అనేది చాలా చక్కగా చూస్తాం. అందులో హెబ్రీయులకు రాసిన పత్రికలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. మోషే, హీ వాస్ ఫెయిత్ఫుల్. గాడ్ కాల్డ్ హిమ్ ఫెయిత్ఫుల్. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ఒక సహోదరుడితో మాట్లాడుతూ, ఒక చిన్న గ్రూప్లో మాట్లాడుతూ, మోసెస్ వాస్ ఫెయిత్ఫుల్ అంటే, నో హీఈస్ నాట్ ఫెయిత్ఫుల్. హూ సెడ్ హీఈస్ ఫెయిత్ఫుల్? ఫెయిత్ఫుల్ అయితే కానాన్లోకి ఎందుకు వెళ్ళలే? ఫెయిత్ఫుల్ అంటే వాగ్దానం ఎందుకు నెరవేరలే? ఫెయిత్ఫుల్ అంటే వై డిడ్ంట్ హీ గో? దేవుడు కూడా నమ్మదగిన దేవుడు కదా. మరి మోషే ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు దేవుడు తీసుకెళ్ళరా? దేవుడు అపనమ్మకస్తుడా? అయితే దేవుడు నమ్మకస్తుడు, మోషే అపనమ్మకస్తుడు. హి వాస్ ట్రైయింగ్ టు డిబేట్. యు సీ, యు నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. దేవుని వాక్యంలో నమ్మకత్వం చూసినప్పుడు నీకు ఇవ్వబడిన ప్రతి దాంట్లో నమ్మకత్వం ఒక సైడ్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్స్ ఇంకో సైడ్లో ఉంటాయి, నియమాలు ఇంకో సైడ్లో ఉంటాయి. నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావేమో కానీ నియమం దాటినంత మాత్రాన దీని శిక్ష దీందే. మోషే నియమాన్ని దాటేశాడు, కానీ ఇంటి అంతట్లో నమ్మకస్తుడు. దేవుడే టైటిల్ ఇచ్చాడు, ఇంటి అంతట్లో నమ్మకస్తుడు అంట. దేవుని ఇంటి అంతట్లో. మీ ఇల్లు జ్ఞాపకం రావద్దు, దేవుని ఇల్లు జ్ఞాపకం రావాలి. 20 లక్షల కాలి జనము ఇశ్రాయేలీయులు జ్ఞాపకం రావాలి. ఇంటి అంతటిలో నమ్మకస్తుడంట. కానీ ఆయన నియమాన్ని దాటంలో హీ మిస్డ్ హిస్ లైన్. బట్ హీ ఈస్ నాట్ కర్స్డ్. డోంట్ థింక్ హీ ఈస్ కర్స్డ్. డోంట్ థింక్ హీ ఫెయిల్డ్. అందుకని అపవాదే దిగాడు, లూసిఫర్ దిగాడు అనుకుంటా. సైతాన్ దిగాడంట. దిగి ఏమంటున్నాడు? మోషే శరీరం నాదన్నాడు. మికాయేలు దిగాడంట. మికాయేలు దిగి దేవునిది అన్నాడంట. సైతాన్ ఒక పక్క నాది, ఒక పక్క మికాయేలు దేవునిది. అక్కడ చూసినప్పుడు గొడవ ఎందుకంటే ఈయన నమ్మకస్తుడుగా లేడు అని అపవాది ప్రూవ్ చేస్తానికి వచ్చాడు. కానీ దేవుడు ప్రూవ్ చేస్తున్నాడు, నమ్మకస్తుడయ్యా. నమ్మకస్తుడు మోషే. ఇంటి అంతట్లో నమ్మకస్తుడు. హీ వాజ్ ద బెస్ట్ మ్యాన్,
The best man that God could trust waited for 430 years to get Israelites out. మనం బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు బోధించిన బోధనలో నరకం గురించి అధికంగా చెప్పాడు. ఫస్ట్ ప్రయారిటీ నరకం గురించి ఎక్కువ చెప్పాడు. రెండోది పరలోక రాజ్యం గురించి చెప్పాడు. దాని తర్వాత ఆయన ప్రయారిటీస్లో ఏమున్నాయని చూస్తూ వచ్చినప్పుడు నమ్మకత్వం గురించి ఎంతో చెప్పాడు. నమ్మకత్వం. ఈరోజు ఈ పాయింట్ మీకు మామూలుగా ఉండొచ్చేమో, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం మన అర్థం ముందు పరీక్షించుకోవాలి. ఆర్ వి రియల్లీ ఫెయిత్ఫుల్? ఎందుకంటే మంచి చెడ్డ దాసుల గురించి చెప్పినప్పుడు ఆయన చెప్తూ వచ్చింది నమ్మకమైన దాసుడు. తలాంతుల ఉపమానాలు చెప్పినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని వస్తుంది ఇంగ్లీష్లో. ఎలాగ వస్తుంది? మంచి నమ్మకమైన దాసుడు అని వస్తుంది. సో నమ్మకత్వంని దేవుడు యేసు ప్రభు ఎంతగానో ఆయన బోధనలు ఎంఫసైజ్ చేస్తాం చూస్తాం. ఈరోజు నమ్మకత్వాన్ని కోరుతున్న దేవుడు మనల్ని చూస్తే మనం నమ్మకస్తులుగా ఉన్నామా, మనం పరీక్షించుకుంటూ మనం నమ్మకస్తులుగా ఉన్నామా? నాకు ఎప్పుడు అదే భయం ఉంటుందండి. చాలాసార్లు చాలామంది అంటారు, వై యూ డూ ఆల్ దీస్ థింగ్స్, యూ కెన్ రిలాక్స్. నో అకౌంటబుల్ టు గాడ్, ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్ సైడ్. దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఎవరంటారు ఎవరు అనుకుంటే నో దేవుడు అనుకుంటే, దేవుడు అనుకుంటుంది ఏంటి, దేవుని దృష్టిలో ఏంటి, దేవుడు కోరేది ఏంటి, దేవుడు జరిగించేది ఏంటి? ఈరోజు మనం ఎంతమంది దేవుని పిలుపుకి, దేవుడు అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా ముందుకెళ్ళగలుగుతున్నాం? ఈరోజు క్రైస్తవుడు అని పిలబడుతున్నావేమో, క్రైస్తవరాలు అని పిలబడుతున్నావేమో, క్రీస్తుని వెంబడించే దాంట్లో నమ్మకంగా ఉన్నారా? బైబిల్లో చూసినప్పుడు వీ కెన్ అండర్స్టాండ్. కొన్ని వచనాలు వేగంగా తిప్పుతానికి లూకా సువార్త 12వ అధ్యాయము 42-44 చదువుతామండి. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకును యజమానుడు తన ఇంటి వారి మీద. మనం చూస్తున్నాము తగిన కాలమున, సీజన్, టైం. ఆ కాలములో, ఆ సమయంలో, తగిన కాలమున తన ఇంట్లో ఉన్న వారికి ఏం చేయాలంట? ఆహారము పెట్టుటకు. కంటిన్యూ ప్లీజ్. యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడును? నమ్మకమైన, ఫెయిత్ఫుల్ అండ్ వైజ్ మేనేజర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే, లూక్లో వైజ్ అండ్ ఫెయిత్ఫుల్ మేనేజర్. ఇంకో దాంట్లో అయితే సర్వెంట్ అని ఉంటుంది, దాసుడు అని ఉంటుంది మత్తయి సువార్తలో. సో దాసుడు ఎవరు, ఇక్కడ మేనేజర్ ఎవరు? కంటిన్యూ ప్లీజ్. ఎవనిని ప్రభువు వచ్చి వాడు అలాగ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. కంటిన్యూ ప్లీజ్. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద, ఎవరికి కలిగిన దాని అంతటి మీద? యజమాని, ప్రభుకు కలిగిన దాని అంతటి పైన వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచూ ఉన్నాను. దేవుడు కోరేది ఫెయిత్ఫుల్నెస్. ఇఫ్ యూ కెన్ బి ఫెయిత్ఫుల్ విత్ లిటిల్, కొంచెంలో నమ్మకంగా. నీకు ఇచ్చిన దాంట్లో నీకు పెద్ద మనుషులకి ఎవరికి చూపిస్తలేదేమో, నీకు ఇచ్చింది పెద్ద ఘనంగా మనుషులు 10 మంది చూడట్లేదేమో, కానీ ప్రభువు చూస్తున్నాడని నమ్మకంగా. ఇఫ్ యూ కెన్ లివ్, ఇఫ్ యూ కెన్ యూస్, ఇఫ్ యూ కెన్ వర్క్, దేవుడు అంట ఆయనకి కలిగిన దానిపైన నిన్ను మేనేజర్గా పెడతాడంట. అందుకని ఇంగ్లీష్లో చూసినప్పుడు యు సీ మేనేజర్ ఇస్ ద వర్డ్. మరలా సర్వెంట్ అన్న వర్డ్ నెక్స్ట్ చూస్తున్నాం. ఆ దాసుడు, సర్వెంట్ అంటే ఇఫ్ యూ కెన్ బి అ మేనేజర్ హూ ఇస్ అ సర్వెంట్, God is saying, you can serve me in my kingdom. Faithfulness is the key. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ పనిలో మీరు నమ్మకంగా ఉన్నారా? మీ చదువుల్లో మీరు నమ్మకంగా ఉన్నారా? మీ కుటుంబంలో మీరు నమ్మకంగా ఉన్నారా? మీ విశ్వాస జీవితంలో మీరు నమ్మకంగా ఉన్నారా? మీరు చేసే పరిచర్లో నమ్మకంగా ఉన్నారా? మీకు ఇవ్వబడిన పిలుపులో మీరు నమ్మకంగా ఉన్నారా? ఏంటది దేవుడు మన మీద వేలు చూపించి పాయింట్అవుట్ చేయగలిగింది? ప్రకటన గ్రంథం చదువుతూ మనం గమనించాము. ఎక్కడ ఒకసారి ప్రకటన గ్రంథము 2:10 చూస్తే యేసు ప్రభు అంటాడు, అక్కడ ఏమని చెప్తాడు? ఉన్న శ్రమలకి భయపడద్దయ్యా, కానీ బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండ. అంతము వరకు నమ్మకంగా ఉండవాడు. ఎంతవరకు అంట? మరణము వరకు, టిల్ డెత్. మరణము వరకు నమ్మకంగా ఉన్నవాడికి జీవ కిరీటాలు ఇస్తా, అక్కడ టైటిల్ ఇస్తా, అక్కడ ఆనర్ని ఇస్తా. టిల్ డెత్ ఫెయిత్ఫుల్. నా ప్రార్థన ఎప్పుడు అదే ఉంటుంది. అందుకని ఎవరైనా సరే ఎప్పుడన్నా కొంచెం ఏదైనా పొగిడారనుకో వెంటనే భయపడుతూ నేను అదే మాట చెప్తాను, అయ్యా యూఆర్ స్టిల్ ఇన్ ద జర్నీ, ఇంకా పరుగు కడబట్టించలే. టుడే ఇస్ నాట్ ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్, బట్ దెన్ ఐ వర్క్ యాజ్ ద లాస్ట్ డే, బట్ దెన్
టుడే ఇస్ నాట్ ద లాస్ట్ డే. I believe that because my calling is there, my purpose is there, my promises are there. I still yet to finish them. కానీ ఆ పిలుపు ముగించినప్పుడు అనేక మంది దేవుని సేవకులు, అనేక మంది విశ్వాసులు, దే సే మై టైమ్ ఇస్ ఓవర్, ఐఎమ్ డన్, మై కాలింగ్ ఇస్ ఓవర్, ఐఎమ్ డన్. ఎప్పుడైతే డన్ అంటారో దెన్ యూ వుడ్ లైక్ ఓకే, దట్ ఈస్ వేర్ యు సే ఓకే, ఐ హావ్ బీన్ ఫెయిత్ఫుల్. పౌలు అంటాడు, ఆయన ముగించేటప్పుడు ఆయన అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్. నేను ముగించానబ్బా, నా పరుగును ముగించా, నాకు చేయవలసినంత ముగించాను. జ్ఞాపకం చేసుకోవాలండి, ఒక వ్యక్తి అథ్లెటిక్స్ ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు సిద్ధపడతారు, ఎన్నో నెలలు స్ట్రిక్ట్ డిసిప్లిన్ డైట్లోకి వెళ్తారు, ఎంతగానో రాత్రి పగలు ట్రైన్ చేసుకుంటారు, పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి, లెగాల్సిన టైంలో లెగాలి, ట్రైన్ చేయాల్సిన టైంలో ట్రైన్ చేయాలి. దే హ్యావ్ ఎ స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఎంతవరకు అని మీరు కరెక్ట్గా చూస్తే ఆ కాంపిటీషన్ అయ్యేంత వరకు. ట్రూత్ బీ స్పోకెన్, బికాస్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ అథ్లెటిక్స్ బిఫోర్ మీ. వారు ఎంతగా చేస్తారంటే ఆ సీజన్ ఆఫ్ కాంపిటీషన్ వరకు, ఆ ఎప్పుడైతే ఆ కాంపిటీషన్ జయించాడు, ఓడాడు, దాని తర్వాత ఏం చేస్తారు తెలుసా? బ్రేక్, రెస్ట్. కానీ ఒకటి చెప్తాను, ఈ లోకంలో ఒక క్రైస్తవుడికి రెస్ట్ లేదండి, ఒక విశ్వాసికి ఈ లోకంలో రెస్ట్ లేదు. రెస్ట్ ఎప్పుడు తెలుసా? క్రీస్తునందు నిద్రిస్తే, లేకపోతే ఆయన రాకడ వస్తే, అంతే రెస్ట్. దానికి ముందు రెస్ట్ కోరద్దు. ఎవరన్నా అథ్లెట్, నా ఈ బాబోయ్ ఒలింపిక్స్ ఇంకా రాలేదు, నేను ఇంకా రెడీ అవ్వలేదు, లేకపోతే నేను ఎక్కువ బర్న్ అవుట్ అయిపోయాను, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను, నేను పడుకుంటున్నాను 4 రోజులు అన్నాడు అనుకో, హీఈస్ నాట్ గోయింగ్ టు కాంపిటేట్. అలాగ పేరు ఇచ్చి కాంపిటేట్ చేసిన నో ఛాన్స్ హీ కెన్ విన్. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా మీరు అనొచ్చేమో, హౌ లాంగ్ డు ఐ బర్న్, హౌ లాంగ్ డు ఐ ఫైట్, హౌ లాంగ్ డు ఐ స్ట్రెస్ అవుట్, ఇంకెంత కాలము అంటాం కన్నా, దేవా నీ కృపను దయచే ప్రభా, నీ శక్తి దయచే ప్రభా, నా బలహీనతలో నీ బలాన్ని కనబరచు ప్రభా, దేవా నీవే నాకు శక్తినిచ్చి నన్ను ముందుకు నడిపించు ప్రభా, దేవా నువ్వు నా తోడు నేను నడిపించయ్యా, నాకు రికవరీ దయచేయ్యా. చూస్తే అనేక సార్లు ఈ అథ్లెటిక్స్ ట్రైన్ చేసేటప్పుడు వారు మసిల్ ఇంజ్యూరీస్ అవుతాం, స్పాజమ్స్ వస్తాం, దే సఫర్ అ లాట్. ఆ టైంలో ఏం చేస్తారంటే వెంటనే ఫిజియోస్ విల్ ట్రై టు వర్క్ ఆన్ దెమ్ లైక్ ఎనీథింగ్. అందుకని ప్రతి అథ్లెటిక్కి ట్రైనర్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు, అన్ని నోటీస్ చేస్తూనే ఉంటారు, మానిటర్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో వారికి బలహీనత వచ్చినప్పుడు ఎంత వేగంగా అడిషనల్ ట్రీట్మెంట్ చేసి, అడిషనల్ మెడిసిన్స్ ఇచ్చి, అడిషనల్ సర్వే చేసి అనేక సార్లు ఓవర్ రైట్ చేస్తారు బాడీని. ఒక సామాన్య వ్యక్తికి సంవత్సరం ఇచ్చే డోసు అవసరమైతే 4 రోజులు ఇచ్చి పడేస్తారు. ఇచ్చి దానికి సేఫ్టీ మెజర్స్ తీసుకుని మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి కంప్లీట్గా రికవర్ అవ్వాలి. ఈరోజు ఆలయం చూసినప్పుడు కూడా, దేవుని సన్నిధిలోకి వస్తానికి కూడా, ఇక్కడ చేరతం కూడా కారణం అదేనండి. మన విశ్వాస జీవితంలో మనం పోరాడటానికి, మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, కొన్నిసార్లు గాయపరచబడిన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో చేరి వి ట్రై టు డోస్. సమ్టైమ్స్ ఇట్స్ ఓవర్ డోస్. వాటర్ ఫాస్టింగ్ ఇస్ అన్ ఓవర్ డోస్. ఏమైపోతుంది, నీళ్ళు తాగి కేవలం ఉపవాసం అంటే జ్ఞాపకం చేసుకోండి, మోషే 40 రాత్రులు పగళ్ళు నీరు కూడా తాగలేదంట. ఆహారం సంగతి పక్కన పెట్టు, నీరు కూడా తాగల. పాత నిబంధనలో మోషే మాత్రమేనా? మనం చూస్తున్నాం తర్వాత ఏలియా, దాని తర్వాత చూస్తాం, దాని తర్వాత యేసు ప్రభు. యు సీ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ కంప్లీట్ ఫాస్ట్. బట్ దెన్ ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నా, దేవుని సన్నిధిలో లేకుండా ఉపవాసం అంటే చచ్చి ఊరుకుంటాం. దట్ ఈస్ ఫర్ షూర్. మోషే నీరు కూడా తాగకుండా, యేసు ప్రభు నీరు కూడా లేకుండా అలాంటి ఉపవాసం చేయగలిగారంటే అక్కడ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కొండపైకి దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు కాబట్టి దైవ శక్తి మోషే దిగి వచ్చేటప్పటికంట మనుషులు ఆయన ముఖాన్ని కూడా చూడలేకపోయారంట. చరిత్రలో రాయబడుతుంది, ఆయన ముఖం మీద వస్త్రం వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. బికాస్ హీ వాజ్ సో రేడియంట్, సో బ్రైట్, సో గ్లోరియస్. ఆయన ముఖం అంత తేజస్సుకి అసలు మనుషులు చూడలేకపోయారంట. ద ట్రూ గ్లోరీ. యేసు ప్రభు ఆ కొండపైన శిష్యుడితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమిటంటే ఆరోహణం. యు సీ దట్ ప్లేస్ ఆఫ్ ద కనెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. దైవ సన్నిధిలో నర రూపధారిగా ఉన్న యేసు ప్రభు, మానవ రీతిగా ఉన్న యేసు ప్రభు, అక్కడ ఆయన ఆ తేజస్సు నింపబడినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట.
చూసి సేమ్ ఇంకా ఉంటాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని సహాయం లేనిది, దేవుని శక్తి లేనిది మన జీవితంలో మనం ముందుకు సాగలేము. కానీ దేవుని శక్తిని పొందుకున్న వారిని ఆ శక్తిని దేనికి వాడుతున్నామో చూడాలి. ఎందుకంటే చాలాసార్లు మనం ఒక 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత, లేకపోతే ఒక సీజన్ ఆఫ్ 21 days ఫాస్టింగ్ తర్వాత, ఒక 40 days ఫాస్టింగ్ తర్వాత, లేకపోతే ఒక సీజన్ ఆఫ్ రిపెంటెన్స్ తర్వాత ఒక బలాన్ని పుంజుకుంటాం. ఆ బలాన్ని పుంజుకున్న తర్వాత కొంతకాలంలో డ్రైన్ అయిపోతున్న కారణం ఏంటంటే అపవాది స్ట్రాటజీస్ అంతా ఇక్కడ పుంజుకున్న బలాన్ని ఇంకో రీతికి వచ్చి నీ ఎనర్జీని వేస్ట్ చేసేయాలని, నీ ఎనర్జీ నీలో బయటికి తీసేయాలని, నీ మనసులో ఉన్న ఆ సమాధానం అంతా తీసి పట్టేసి కలవరాన్ని వేయాలని, చెత్త వేయాలని, మురికిని వేయాలని. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాగుంది మీ మనసు? ఎలాగుంది మీ మనసు? మీ మనసులో సమాధానం ఉందా? మీ మనసులో ధైర్యం ఉందా? అయ్యూ కామ్ దేవుని సన్నిధిలో నిమ్మలంగా ఉన్నారా? నిమ్మలంగా ఉన్నారా? లేకపోతే భయంతో కలవర టెన్షన్. ఇఫ్ యూఆర్ ఫీలింగ్ ఎనీ స్ట్రెస్, ఏదైనా ఒత్తిడి, ఏదైనా కలవరం అలాగ ఉంటే ఒకసారి కూర్చుని పరీక్షించుకోండి. ఎందుకు నేను ఇలాగున్నా? ఏమవుతుంది? ఏదైనా వ్యక్తా, ఏదైనా మాట, ఏదైనా కార్యమా, ఏదైనా విఫలమా, ఏంటి? వాట్ వెంట్ రాంగ్? ఫేస్ ఇట్, అండర్స్టాండ్, కన్క్లూడ్, లెట్ గో. దేవుని చేతుల్లోకి అప్పచెప్పండి. మన చింత యావత్తు ఆయన మోస్తున్నాడంట, ఆయన మీద వేయండి. ఆయన మీద వేయాల్సిన బాధ్యత మీది. కానీ ఎలాగేస్తారంటే ప్రార్థన చేస్తే మాత్రమే. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని వేడుకుంటున్నానండి ప్రభు నామంలో, ఇఫ్ యూ కెన్ హంబల్, గాడ్ విల్ షోర్లీ షో హిస్ గ్రేస్ అండ్ మర్సీస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కృప కనికరాన్ని నిశ్చయంగా చూపిస్తాడు. బైబిల్లో చూసినప్పుడు వెన్ పీపుల్ ఆర్ ఆనెస్ట్, తప్పులు చేయక కాదు, అందరు తప్పులు చేస్తారు. పొరపాట్లు జరగక కాదు, పొరపాట్లు జరుగుతాయి. తెలియక చేస్తామా? సరే. కానీ బట్ ద పాయింట్ ఆఫ్ కన్ఫెషన్, ఇఫ్ దర్ ఇస్ ఆనెస్టీ, దర్ ఇస్ ఆల్వేస్ మర్సీ. దేవుని సన్నిధిలో ఉన్నవారు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు. అండర్స్టాండ్, హీ ఈస్ గాడ్ ఆల్ మైటీ. ఫాదర్ గాడ్ ఇస్ ఫాదర్ గాడ్ ఆల్ మైటీ. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఆయన నీకు తండ్రి. నువ్వు ఎప్పుడైతే రక్షించబడుతున్నావో, యేసు రక్తంలో ముద్రించబడి ఆయన రక్తంలో కడగబడుతున్నావు. క్రీస్తు నిబంధన ద్వారా చేయబడిన ప్రతి ఒక్కరు, క్రీస్తు నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తంలో ద్వారా కడగబడుతున్న మనకు కలిగే భాగ్యము, ధన్యత, అబ్బా తండ్రి. ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన మన తండ్రి అనేది మనం గ్రహించుకోగలుగుతామంటే. ఆత్మ లేకపోతే అవ్వదు. ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ దర్, యూ విల్ నాట్ నో, బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద వన్ హూ మేక్స్ యూ క్రై అవుట్, అబ్బా ఫాదర్, నా తండ్రి అని పిలిచే ధన్యత. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ సహవాసము, క్రీస్తు నిబంధనలో క్రీస్తుతో కలిగిన స్నేహము, దానిని బట్టి తండ్రి సింహాసనం, ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా మన అవసరతలను, మన అక్కర నిమిత్తమై ధైర్యంగా వచ్చి మన బలహీనతలు మనం ఒప్పుకుంటూ, ప్రభా నా బలహీనత ఇది, నా కష్టం ఇది, నా వేదన ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, నేను చేసిన పిచ్చి పని ఇది. యు సీ హౌ క్విక్ ఇట్ ఇస్. తప్పిపోయిన కుమారులు చూస్తాం, కుమారుడు వస్తామా ఆలస్యం, తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రి అల్లా, డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్, హీ విల్ నాట్ కమ్. ఫాదర్ ఇస్ వెయిటింగ్. కానీ కుమారుడు వస్తే మాత్రం ఎక్కడ త్రోసి వేయలే, పరిగెత్తి పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడంట. నువ్వు వస్తున్నావు చాలు. ఈరోజు దేవుడు కూడా ఎదురు చూసేది అదే. మన జీవితంలో మనం ఆయన దగ్గరికి రావాలని, ఆయన సన్నిధిలోకి రావాలని, ఆయన దగ్గరికి వచ్చే ప్రభా ఇది నా బలహీనత, ఇది నా తప్పు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి, దేవుడు ఇచ్చింది ఏంటో మీకు తెలుసా ఫస్ట్? ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఎందులో నమ్మకం ఉండాలి తెలియదు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడో తెలిస్తే దేవుడు నిన్ను నమ్మకస్తులు ఉండాలి. నీకు ఏమి ఇచ్చాడో తెలవాలంటే లుక్ అట్ యువర్ లైఫ్. నీకు ఇచ్చిన స్నేహం అవ్వచ్చు, నీకు ఇచ్చిన కుటుంబం అవ్వచ్చు, నీకు ఇచ్చిన తరుణాలు అవ్వచ్చు, నీకు ఇచ్చిన తలాంతులు అవ్వచ్చు, నీకు ఇచ్చిన సమయం అవ్వచ్చు, నీకు కలిగిన సమస్తము దేవుడు నువ్వు నమ్మకం ఉండాలని ఆశపడుతున్నాడు. వాడు చెప్తాను, ఏది ఈ భూమి పైన శాశ్వతం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ఏది ఈ భూమి పైన శాశ్వతం కాదు. ఏది ఈ భూమి పైన గ్యారంటీ లేదు. భూమికి అన్నిటి మీద ఇన్సూరెన్స్ ఇస్తారంట. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నువ్వు పోతే ఒకడు అన్నాడంట, నేను పోతే ఎవడికి ఏమొస్తాయి ఏంటయ్యా, నేను పోతే నా కొడుకు వస్తాయి ఏంటి, రాకపోతే ఏంటి, నా భార్యకి వస్తే ఏంటి, రాకపోతే నువ్వు ఉన్నదప్పుడు ఏమన్నా చూసుకుందా? పోతే పోగానే అన్నాడంట.
బట్ దెన్ దేవుడు కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు నీతిమంతుడికి, నీతిగా బ్రతికిన వాడికి, కలిగిన దాంట్లో నమ్మకం ఉన్నవాడికి 1000 తరాలకి ఆశీర్వాదం అంట. దేవుని ఇన్సూరెన్స్ పాలసీ చూసారా? నామినీకి మాత్రం కాదు, నామినీ పెట్టినా పెట్టకపోయినా 1000 generations. దట్ ఈస్ ద ఇన్సూరెన్స్ ఫ్రమ్ గాడ్. బట్ దెన్ ఈరోజు మన కలిగిన దాంట్లో నమ్మకం ఉండాలి. అబ్రహాము నమ్మకస్తుడు, మోషే నమ్మకస్తుడు. బైబిల్ యూ సీ ఎవ్రీబడి హస్ బీన్ ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్. డోంట్ సే నోబడీ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్. యూ డోంట్ నో ద స్టోరీ, డోంట్ టాక్ అబౌట్. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకం ఉండవు. స్టాప్ ప్లేయింగ్ ద బ్లేమ్ గేమ్. కానీ ఒకటే అంటానండి, దేవుని ముందు తగ్గించుకుని ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ, ఆయన కౌగులు ఎప్పుడు మన వైపు చాపి ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పుడు మన వైపు చూపిస్తున్నాడు. నువ్వు ప్రేమను గుర్తెరుగుతూ ఆయన దగ్గరికి వస్తావు. గుర్తెరగపోతావు లోక ప్రేమలో, తాత్కాలిక ప్రేమలో, స్వార్థ ప్రేమలో పోతావు. చాలామంది ఇంకా స్వార్థంతోనే బ్రతుకుతానే చూస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు నమ్మకం ఉండాలి. ఐ నో దిస్ వర్డ్ కుడ్ బి సౌండింగ్ సింపుల్ బట్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఆర్ యూ ఫెయిత్ఫుల్? ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ యువర్ టైం, యువర్ రిసోర్సెస్, యువర్ ఫ్యామిలీ, యువర్ టాలెంట్స్, వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్? ఎందుకంటే చివరికి సమస్తము దేవునికి లెక్క చెప్పాలి. ఏది నీది కాదు, ఏది నీది కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, స్టే ఫెయిత్ఫుల్. ఆపర్చునిటీస్, గాడ్ ఈస్ క్రియేటింగ్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్, మెనీ ఆపర్చునిటీస్. యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనుక జీవితాన్ని చక్కబెట్టుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. విచ్ మీన్స్ నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన సమస్తంలో మల్టిప్లై. సమస్యలు వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. ఎందుకంటే దేవుడు నిన్ను రిఫైన్ చేస్తున్నాడు, అగ్నిలో పెడుతున్నాడు. నీ దగ్గర ఉన్న చెత్తని తీసేస్తాడు. సమస్యలో నీ దగ్గర చెత్త ఉండరు, చెత్త మనుషులందరూ పోతారు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. యోబు సమస్యలు వచ్చినప్పుడు తన స్నేహితులు, నిజ స్నేహితులు వచ్చారు, ఆయనతో పాటు కూర్చున్నారు. ధనవంతులైన వారు వచ్చారు, ఆయన స్థితిలో ఆయనతో పాటు కూర్చున్నారు. ఎందుకంటే యోబుది ధనంతో తీర్చేది కాదు, దేవుడు మాత్రమే తీర్చేది. బట్ దెన్ ఐల్ టెల్ యూ, వెన్ ట్రబుల్స్ కమ్, ప్రైజ్ గాడ్, యూఆర్ లీడింగ్ ఇన్ టు ద ఫైర్, ద ప్రాసెస్. అగ్నిలో పెడతాడు, ఇదిలో పెడతాడు. ఒక ఐన్ షేప్ అప్ చేయాలని ఏం చేయాలి? పెట్టుతి పెట్టుతి పెట్టుతి. యు సీ, ఎండ్ ఆఫ్ లైఫ్ గాడ్ విల్ టెస్ట్. మనము ఫలించామా? ఫలం ఉందా? ఫలం ఏంటండి? ఫలం ఏంటండి? ఫలం ఏంటంటే ఎప్పుడు ఒకే మాట చెప్తాను, క్యారెక్టర్. యువర్ ఫ్రూట్ ఈస్ యువర్ క్యారెక్టర్. లవ్ ఇస్ క్యారెక్టర్, పేషెన్స్ ఇస్ క్యారెక్టర్, లాంగ్ సఫరింగ్ ఇస్ క్యారెక్టర్, ఫెయిత్ ఇస్ క్యారెక్టర్. బిల్డ్ యువర్ క్యారెక్టర్ రైట్. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండండి. దయచేసి తలలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒకసారి మాట్లాడుతూ, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీకు ఇవ్వబడిన గిఫ్ట్స్, నీకు ఇవ్వబడిన అవకాశాలు, తరుణాలు, నమ్మకస్తులుగా ఉన్నారా? నమ్మకస్తులుగా ఉన్నారా? నీకు ఇవ్వబడింది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ జనరేషన్, ఫెయిత్ఫుల్ పీపుల్. దేవునికి చెప్పండి, నేను ఉన్నానయ్యా, నన్ను వాడుకో ప్రభా, నేను నమ్మకస్తులుగా ఉంటానయ్యా, నీకు నమ్మకంగా పరిచయం చేస్తానయ్యా, నీ కొరకు నమ్మకంగా జీవిస్తానయ్యా, నీ కొరకు అంతవరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా, దేవా నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. ఈరోజు మనం పరీక్షించుకుంటూ, మన జీవితంలో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ పొరపాట్లు ఉన్నాయి, ఏ రీతిగా దేవుడు మనల్ని మార్చాలి. దేవా నీ దగ్గర ఉంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా ఉంటాను ప్రభా. దేవా నువ్వు నన్ను అప్పచెప్పావయ్యా, నన్ను నమ్మి అప్పచెప్పావయ్యా. జ్ఞాపకం చేసుకుందామండి, ఈరోజు దేవుడు అనుమతించింది నీ జీవితంలో ఏది రాదు, ఏది కలగదు. కొన్నిసార్లు దేవుడు నీ శోధనలకి నిన్ను అనుమతిస్తాడు. కారణాలు ఏంటంటే అది నీ ఆశలు, నీ కోరికలు. శోధించబడేటప్పుడు ఎవరు దేవుడు అని చెప్పకూడదంట. మనుషుడు తన సొంత ఇచ్ఛ, సొంత కోరికలు, సొంత వాంఛ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అందులోనే ఇరుక్కుంటాడంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, thou shall not, ఏది చేయకూడదు. దేవుడి వాక్యం తెలియజేస్తుంది నువ్వు ఏది చెయ్యాలో. దేవుని వాక్యం చదివి దేవుడిని నువ్వు ఎరిగి దేవుని సంతోషపెట్టే వ్యక్తి అయితే దేవుడు చేయొద్దన్నది నువ్వు చేయవు, దేవుడు చేయమన్నది నువ్వు చేస్తావు. దేవుడు కోరేది ఫలించే జీవితము, వర్ధిల్లే జీవితము, సఫలత కలిగే జీవితము, ఘనంగా ఆయన మహిమపరిచే జీవితము. నీకు కలిగిన యావత్తుతో దేవుని మహిమపరచాలంట. చెప్తాను, దేవా నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధిలో నాకు ఆనందమయ్యా, నీ సన్నిధిలో నాకు సంతోషమయ్యా, నీ సన్నిధిలో నాకు తృప్తి ప్రభా, నీ సన్నిధిలో నాకు ధైర్యమయ్యా.
నీ సన్నిధిలో నాకు ఓదార్పయ్యా, నీ సన్నిధితో నన్ను నడిపించయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. చెప్తామా, ప్రభా నా జీవితంలో నా ఒంటరితనంలో నుండి నన్ను విడిపించు. నా పోరాటాల్లో నీ వైపే చూస్తాను ప్రభా. నా తప్పులు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా, సరిదిద్దాయి. ఈరోజు దేవుడు నిన్ను ఒంటరి వ్యక్తిగా చేశాడంటే మేబీ ఈజ్ రిఫైనింగ్ యూ. నీ తప్పులు కాదేమో, నువ్వు చేయని తప్పు కాదేమో, నేను తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ కష్టం అంటే దేవుడు నిన్ను పరీక్షలు పెట్టాడేమో. టు టెస్ట్ యూ, టు ప్రూవ్ యూ, టు సీ యువర్ ఫెయిత్ఫుల్నెస్. లోపడండి, ప్రభా నీ చిత్తమేనయ్యా. నువ్వు అనుకోవచ్చామా, నాకు వచ్చిన కష్టంలో అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ నన్ను త్రోసివేస్తారు, అందరూ నన్ను ఎడబాసారంటే నో ప్రాబ్లం. ఒంటరి వాడిని 1000 మందిగా చేస్తాడంట. వాడిలో ఒంటరైన వాడు 1000 మందిగా అవుతాడంట. హీ విల్ మేక్ యూ ఇన్ ఎ గ్రేట్ నేషన్. బట్ గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్నెస్. గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్నెస్. బాగున్నాయా, నీ తోడు లేకుండా, నువ్వు లేకుండా, నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేమయ్యా. మా తోడు నువ్వు ఉండాలయ్యా, మా తోడు నువ్వు రావాలయ్యా. నీకు విరోధమైన కార్యాలు మా జీవితంలో ఉండనవద్దు ప్రభా. మమ్మల్ని సరిదిద్దయ్యా, అవసరమైతే మమ్మల్ని శిక్షించయ్యా, మమ్మల్ని త్రోసివేయొద్దు, మమ్మల్ని ఎడబాయొద్దు ప్రభా. దేవా, మా జీవితంలో కావాల్సిన మార్పు, మా జీవితంలో కావాల్సిన యథార్థత, మా జీవితంలో కావాల్సిన తగ్గింపు, మా జీవితంలో నీ ఎడల కావాల్సిన నమ్మకత్వం కలిగిన వారిగా నిన్ను సంతోషపెట్టి దేవా, నువ్వు మమ్మల్ని చూసినప్పుడు నువ్వు ఆనందించాలయ్యా. అపవాది మమ్మల్ని మొత్తానికి వీలు ఉండకూడదు ప్రభా. దేవా, నువ్వే పోరాడాలయ్యా మా పక్షాన. దేవా, నువ్వు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ ఉన్నవారు చూడయ్యా, మమ్మల్ని నమ్మి ఎన్నో అప్పచెప్పావయ్యా, ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు, ఎంతో కృప. ఈ దేవా, ఎన్నో మేలేనివి మా జీవితంలో జరిగించాలని, మా ద్వారంగా జరిగించాలని నువ్వు ఆశపడుతున్నావు. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి, ప్రతి ఒక్కరిని స్థిరులుగా, నమ్మకస్తులుగా, విశ్వాసులుగా, నిన్ను గణపరిచే జీవితం కలిగిన వారిగా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకున్న ప్రతి జీవితంలో మాకు దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. జరడని యేసునామములో మమ్మల్ని అడిగిపెడుచున్నాం తండ్రి, ఆమేన్.